హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయాష్ మున్షైన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము మీరు ఒక్కసారైనా నాతో మాట్లాడతావా ప్లీజ్ అని మీరు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు, యూనివర్స్ని ప్రే కూడా చేస్తున్నారు. కానీ మీ పర్సన్ దానికి సమాధానం మీకు ఏమి ఇవ్వబోతున్నారు? మీరు యూనివర్స్ని డైలీ ప్రే చేస్తున్నారు, మరి దాని సమాధానం మీ పర్సన్ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాబోతుంది మనం ఈ వీడియోలో చూసేద్దాం, ఓకేనా? అండ్ చాలామంది అండి యూనివర్స్ని ప్రే చేసుకోవాలి అంటే మీకు ఏ పర్సన్ అయితే కావాలో ఆ పర్సన్ని మీ లైఫ్లో ఉన్నట్టు ఊహించుకోండి. ఇప్పుడు మీతోనే ఉన్నారు, మీ ఇద్దరికి మీరు సింగిల్ పర్సన్ అయితే మీ పర్సన్ మీతోనే ఉన్నారు, తనతో మీకు మ్యారేజ్ అయింది, పెద్దల అంగీకారంతోనే మీ మ్యారేజ్ జరిగింది, మీరిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రపంచంలో ఎవరికి పంచనంత సంతోషం మీకు తను పంచుతున్నారు, మేల్ అయినా కావచ్చు ఫీమేల్ అయినా కావచ్చు. అలా మీరు యూనివర్స్ని ప్రే చేసుకోవాలన్నమాట. యూనివర్స్, నా పర్సన్ నాతో చాలా హ్యాపీగా ఉంటున్నారు, నాకు కాలర్ మెసేజ్ చేస్తున్నారు, డైలీ నాతో మాట్లాడుతున్నారు, తన ప్రేమంతా నాకు పంచుతున్నారు, మా ఇద్దరికి మ్యారేజ్ అయింది, అది కూడా పెద్దల అంగీకారంతోనే మా ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది, దానివలన మేము చాలా సంతోషంగా ఉన్నాం ఇద్దరము అనేసి మీరు యూనివర్స్ని ఈ విధంగా ప్రేయర్ చేసుకోండి. చేసుకోవడం వలన ఖచ్చితంగా మీ పర్సన్ 3 monthsలో ఖచ్చితంగా మీ లైఫ్లోకి వచ్చేస్తారండి. ఏదో ఒక విషయంలో మీకు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, మీతో మాట్లాడతారు. కాబట్టి ఇలా చేసుకోండి. మీరు కెరియర్ గురించి కూడా మీకు ఎంత సాలరీతో కూడిన జాబ్ కావాలి, మీ ఏ కంపెనీలో కావాలి, ఎప్పటికల్లా ఆ జాబ్ మీకు రావాలి, అవన్నీ మీరు యూనివర్స్కి చెప్పుకోండి. నేను కోరుకున్న కంపెనీలో నాకు జాబ్ వచ్చింది, నేను ఏ సిటీలో అయితే జాబ్ కావాలనుకుంటున్నానో అక్కడే నాకు జాబ్ వచ్చింది, ఫలానా కంపెనీ ఉంటుంది కదా ఆ కంపెనీలో నేను జాబ్ కావాలని అదే జాబ్ నాకు వచ్చింది, దానివల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. యూనివర్స్, ఒక 80,000 అనుకోండి, మీరు నాకు నేను కోరుకున్న కంపెనీలో నేను అనుకున్న సిటీలో నాకు నేను అనుకున్న సాలరీ 80,000 నేను అనుకున్నట్టే వచ్చింది యూనివర్స్, దానివలన నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని మీరు యూనివర్స్కి ఈ విధంగా ప్రే చేసుకున్నారనుకోండి. అప్పుడు యూనివర్స్ ఏం చేస్తారంటే, నేను ఇవి ఇస్తేనే తను హ్యాపీగా ఉంటారంట, ఇవి తనకు పంపించేస్తే తను హ్యాపీగా ఉంటాను అని చెప్తున్నారు కదా, ఇవి ఖచ్చితంగా తనకి ఇచ్చేయాల్సిందే అని యూనివర్స్ అనేది అనుకుంటుందన్నమాట. ఓకేనా? మీరు ఈ విధంగా నైట్ పడుకునేటప్పుడు యూనివర్స్ని ప్రే చేసుకోండి, వీలైతే రాసుకోండి, 21 times రాసుకోండి, ఓ 3 months దాకా చేయండి, ఓకేనా? మీ కష్టం నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారండి. ఓకే, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ నాతో ఒక్కసారైనా మాట్లాడతావా ప్లీజ్ అనేసి మీరు ఎదురు చూస్తున్నారు, దానికి మీ పర్సన్ ఏం సమాధానం ఇవ్వబోతున్నారు ఈ వీడియోలో చూసేద్దాం. మీ పర్సన్ ఏం సమాధానం? 2 cards వచ్చాయండి. ఓ సూపర్. మీ పర్సన్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి ఈ పర్సన్. అండ్ మీ పర్సన్కి చాలా ధైర్యం ఎక్కువ ఉంటుంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి మీ పర్సన్కి. అండ్ మీరు మీ పర్సన్ ఎక్కడికైనా కలిసిన ప్లేసెస్ ఉంటాయి కదండి, అవన్నీ తనకి గుర్తొస్తున్నాయి అన్నమాట. మేబీ మీరు షాపింగ్ చేసినవి కావచ్చు, మీరు పార్కులు ఎటైనా తిరిగినవి ఉంటాయి కదా, ఇంకా మీరు ఒకరు గిఫ్ట్ ఇచ్చుకున్నాయి, అలాంటివన్నీ తనకి బాగా గుర్తొస్తున్నాయండి మీ పర్సన్కి. దానివలన మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. చెప్తాను, కార్డ్స్ అని పెట్టేసి చెప్తాను, ఓకేనా? అసలు మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఇక్కడ దగ్గర ఏం పెట్టేసుకున్నాను.
రీడింగ్ కనెక్ట్ అయిపోతే ఖచ్చితంగా మీరు క్లెయిమ్ చేసుకోండి, ఓకేనా? ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చింది మనకి? హ్యాపీ ఫ్యామిలీ, పేజ్ ఆఫ్ కప్స్. చూసారు కదా ట్రావెల్ కార్డ్స్ ఎలా వస్తున్నాయి. మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారండి, మీకు జస్టిస్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ ఖచ్చితంగా వస్తే ఖచ్చితంగా మీ ఇద్దరికి మ్యారేజ్ అనేది అవుతుందండి, ఓకేనా? 2 మ్యారేజ్ కార్డ్స్ వచ్చినాయి. ప్రస్తుతానికి తన వర్క్ మీదనే చాలా ఫోకస్గా ఉన్నారు ఈ పర్సన్. కాకపోతే ఖచ్చితంగా మీ లైఫ్లోకి అయితే రావాలి, మిమ్మల్ని ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి, మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. మీకు వస్తూ ఏదైనా గిఫ్ట్ కూడా తీసుకురావచ్చండి ఈ పర్సన్, ఓకేనా? మీ పర్సన్కి ఈ పర్సన్ చాలా హ్యాండ్సమ్గా ఉండే పర్సనే ఉంటారండి. మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. ఫీమేల్ అయితే అందంగా ఉండి ఉంటారు, చాలా బ్యూటిఫుల్గా ఉండి ఉంటారు. ఈ పర్సన్కి ఏజ్ అనేది 30 ఉంటుందండి. చాలా ఫాస్ట్గా అయితే మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు, మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. ఆ పర్సన్కి మీతో కనెక్ట్ అయినంతగా ఎవరితోనే కనెక్ట్ అవ్వలేకపోతున్నారండి ఈ పర్సన్. తను మిమ్మల్ని చూస్తే మీ కళ్ళల్లో ఉన్న ప్రేమ ఆ పర్సన్కి అర్థమైపోతుందన్నమాట. అదే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు కదా, తను థర్డ్ పార్టీ కావచ్చు, మేబీ ఎవరైనా కావచ్చు, అక్కడ మీ కళ్ళల్లో ఉన్న ప్రేమ తనకి వేరే వాళ్ళ దగ్గర కనబడటం లేదన్నమాట. దానివలన ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా వచ్చేయాలనుకుంటున్నారు. ఇక్కడ వర్క్లో ఫోకస్ ఉన్నారు కదా, అంతా కంప్లీట్ చేసి ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మీ లైఫ్లోకి వచ్చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. దానివల్లనే తను చాలా హ్యాపీగా ఉండగలుగుతానని అనుకుంటున్నారు. అంటే పర్సన్ నేను తనతో ఉంటే నేను హ్యాపీగా ఉండగలుగుతాను, లేకపోతే నా లైఫ్కి అర్థం లేదు అనేసి ఈ పర్సన్ అనుకుంటున్నారండి. దానివలన ఏదో క్లారిటీ కావాలనుకుంటున్నారు. మేబీ మీ దగ్గర నుంచే కావచ్చు. మీకు కూడా ఇష్టమా, మిమ్మల్ని బాధపెట్టి వెళ్ళిపోయారు కదా, మరి మీకు కూడా ఇష్టమేనా అని మీ దగ్గరికి కాలర్ మెసేజ్ చేసి క్లారిటీ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. ఈ పర్సన్ స్టక్ అయిపోతున్నారనమాట, గిల్ట్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయి ఉంటారు ఈ పర్సన్. అందుకనే తను కొద్దిగా గిల్ట్ ఫీల్ అవుతున్నారు. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్. చూస్తున్నారు కదా, తలకాయ కింద వేసుకొని ఉంటున్నారనమాట. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు, గిల్ట్ ఫీల్ అవుతున్నారు. ఇంకా ఏం చేయాలి దేవుడా, కాలు చేతులు కట్టేసి పడేస్తే ఎలా ఉంటుందన్నమాట బాధ. అలా ఉన్నారు ఆ పర్సన్. ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. కానీ ఖచ్చితంగా మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి, నేను క్లారిటీ తీసుకోవాలి, తనకు కూడా ఇష్టమేనా లేదా అని ఆ పర్సన్ అనుకుంటున్నారు. ఆప్షన్ ఉన్నాయనే తను మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు. దానివల్లనే తను ఇప్పుడు గిల్ట్ ఫీల్ అవుతున్నారనమాట. ఇంకా నా లైఫ్లో అన్నీ లాస్ అయిపోయాయి అనేసి బాధపడుతున్నారండి చాలా. మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. తన చుట్టుపక్కల ఎవరితోనో తను మీ గురించి డిస్కషన్ చేస్తున్నారండి. ఏదో ఒక విషయంలో అయితే పొసెసివ్ కూడా ఉన్నారు. రైట్ టైం కోసం వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. తన చుట్టూ ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చిందండి. దానివల్ల తను ఒంటరి పోరాటం అని చేస్తున్నారు మీ పర్సన్. ఏదో గొడవలు ఉన్నాయి తన చుట్టూ అనమాట. అవన్నీ క్లియర్ చేసి మీ లైఫ్లోకి ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా తను రావాలనుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి. తనకి ఇప్పుడు ఎలా ఉంది మీ పర్సన్ కంటే, ఎవరితోని కలవాలని అనిపించట్లేదు, జీవితంలో అన్నీ లాస్ అయిపోయాను నేను అని బాధపడుతున్నారండి ఈ పర్సన్. ఎవరితోని ఇంకా నా జీవితం అయిపోయింది, ఎవరితోని కలవాలని అనిపించడం లేదని మిమ్మల్ని మోసం చేశారు కదా, దాని గురించే 24/7 ఆలోచిస్తే ఇంకా వేరే వాళ్ళతో ఎలా కలుస్తారు. ఇంకా వీళ్ళు కలవలేరు కదా, ఇంకా అదే బాధతోనే చాలా కుంగిపోతున్నారు అనమాట, చాలా బాధపడుతున్నారు.
మళ్ళీ మీదికే చూస్తున్నారు ఈ పర్సన్. మరి ఎన్ని రోజులలో వస్తారో మనం చూద్దామండి. మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎన్ని రోజులలో ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా అయితే మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు కదా. ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని ఇంటెన్షన్స్తోనే వస్తున్నారండి. మీ మీద అట్రాక్షన్తో కాదు, మళ్ళీ మిమ్మల్ని మోసం చేయాలి అని అయితే అనుకోవడం లేదనమాట. ఆ పర్సన్ మీ మీద ప్రేమతోనే వస్తున్నారు ఆ పర్సన్. ఓకేనా. మీరు అనవసరంగా మళ్ళీ వచ్చినాక ఆర్గ్యూ పెట్టుకోకండి. ఓకే. ఆర్గ్యూ పెట్టుకోవడం వలన మళ్ళీ ఆ పర్సన్ మళ్ళీ వెళ్ళిపోయే ఛాన్స్ ఉందండి. దానివలన మళ్ళీ మీరు మొదటికి వస్తుంది అన్నమాట మీ కథ. మళ్ళీ ఇద్దరు చాలా బాధపడాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. ఓకేనా. ఒక స్టెప్ తన కోసం మీరు ఇంత బాధపడుతున్నారు కదా, తను ఒక స్టెప్ దిగి వస్తే మీరు కూడా ఒక స్టెప్ దిగండి. దానివలన తప్పేమీ లేదు. ఓకేనా. మళ్ళీ ఆర్గ్యూ పెట్టుకుంటే మళ్ళీ ఇద్దరు బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే. మళ్ళీ మీరేమనుకుంటారు అప్పుడు అంటే మళ్ళీ రైట్ టైం ఎప్పుడు వస్తుందా, మళ్ళీ ఎప్పుడు కలవాలి అని మళ్ళీ బాధపడే రోజులు వస్తాయి. దానికోసం వెయిట్ చేయాలి. వచ్చినప్పుడే జాగ్రత్తగా మాట్లాడేసేయండి. ఓకేనా. ప్లీజ్ చేసుకుంటూ మాట్లాడండి. అనవసరంగా ఆర్గ్యూ పెట్టుకోకుండా మంచిగా ప్రేమతో మాట్లాడండి. తనకి ఎలా ఉందంటే మీ పర్సన్కి ఇప్పుడు వస్తూ ఉన్నారు కదా, తను మీ కళ్ళల్లో ప్రేమ కనిపించినంత తనకి ఎవరితోనే కనబడటం లేదు. దానివల్లనే మీ లైఫ్లో తను మళ్ళీ రావాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు వచ్చినప్పుడు మీరు ఆర్గ్యూ పెట్టుకున్నారనుకోండి, మళ్ళీ మీరు బాధపడతారు, ఆ పర్సన్ కూడా బాధపడతారు. తర్వాత మళ్ళీ వస్తారు, రాకపోవచ్చు కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకే. ఈ పర్సన్ ఎన్ని రోజులలో వస్తారు, ఈ కాలర్ మెసేజ్ ఎన్ని రోజులలో వస్తుంది, ఒక కార్డ్ తీసేద్దామండి మనం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చాను మా వ్యూవర్స్కి. ఆ పర్సన్కి నిద్ర పట్టడం లేదండి, చాలా బాధపడుతున్నట్టున్నారు. నిద్రపోకుండా మానసిక అశాంతితో ఉన్నారు. మీ పర్సన్ దగ్గర నుంచి కాలర్ మెసేజ్ కావచ్చు, తనైనా కావచ్చు, ఎన్ని రోజులలో మీ లైఫ్లోకి రాబోతున్నారు, మీ కాలర్ మెసేజ్ చేయబోతున్నారు. ఒక కార్డ్ తీసేద్దామండి. హెర్మిట్, ద హెర్మిట్, 9 నెంబర్ వచ్చిందండి. ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి 9 అవర్స్ 9 డేస్ 9 వీక్స్ లోపల మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారండి. ఈ పర్సన్ మీకంటే కొద్దిగా ఏజ్లో కూడా పెద్దగా ఉంటారండి. ఎందుకు బాధపడుతున్నారో నేను ఈ కార్డ్ని క్లారిఫై చేయాలనుకుంటున్నాను. ఎందుకు బాధపడుతున్నారంటే నైట్ ఆఫ్ వ్యాండ్స్ మీ లైఫ్లోకి ఎప్పుడు వచ్చేయాలి అని అనుకుంటున్నారండి. ట్రావెల్ కార్డ్ 3 కార్డ్స్ వచ్చాయి కాబట్టి మీరు పాజిటివ్గా క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా. 3 కార్డ్స్ వచ్చాయన్నమాట. మీ లైఫ్లోకి రైట్ టైం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు నా పర్సన్ లైఫ్లోకి నేను వెళ్ళిపోవాలి అనేసి, నా పర్సన్ లైఫ్లోకి నేను ఎప్పుడు వెళ్ళిపోవాలని చాలా బాధపడుతున్నారండి. ఆ పర్సన్ రైట్ టైం కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది విషయానికి వస్తే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినా మళ్ళీ మీరు ఇద్దరు ఆర్గ్యూ పెట్టుకునే ఛాన్స్ ఉందండి, మళ్ళీ ఇద్దరు బాధపడే ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా డీల్ చేసుకోండి. ఇంతగానో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ బాధపడతారు. ఓకే. ఓకే, మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూద్దామండి. మేషరాశి వారు తన హార్డ్ వర్క్లో మీ హార్డ్ వర్క్లో మీరు బిజీగా ఉంటారండి. అండ్ నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలని కష్టపడుతూ ఉంటారన్నమాట. వృషభ రాశి వారు మీరు ఇవాళ
మీరు ఇవాళ మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారండి. వృషభ రాశి వారు. మిథున రాశి వారు. మిథున రాశి వారు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారండి, లేదా ఏదో ఒక రిలేషన్షిప్ నుంచైనా మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని కూడా అనుకోవచ్చు అన్నమాట. కర్కాటక రాశి వారు. మానసిక అశాంతితో ఉన్నారండి. నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు, మీరు చాలా బాధపడుతూ ఉన్నారు. సింహరాశి వారు. సింహరాశి వారు చాలా సైలెంట్గా ఉంటారండి. ఇంకా కానీ ఈ పర్సన్కి చాలా నాలెడ్జ్ ఉంటుందన్నమాట. కన్యా రాశి వారు. మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా మీరు చాలా హ్యాపీగా ఇవాళ ఉంటారనమాట. ఏదైనా జాలీ ట్రిప్ కూడా వెళ్ళవచ్చు. తులారాశి వారు. తులారాశి వారికి ఏదో ఒక నమ్మక ద్రోహం అనేది ఎదురవుతుంది. మీరన్నా ఆ పర్సన్ లైఫ్లో నుంచి పారిపోవాలనుకోవచ్చు, లేదా మీ లైఫ్లో నుంచైనా ఆ పర్సన్ పారిపోవాలని అనుకోవచ్చు అన్నమాట. ఓకే. వృశ్చిక రాశి వారు. 4 ఆఫ్ సోర్డ్స్. వృశ్చిక రాశి వారు కూడా ఏదో ఒక విషయంలో చాలా బాధపడుతున్నారండి. వృశ్చిక రాశి వారు చాలా బాధపడుతూ ఉన్నారు ఇవాళ. ధనుస్సు రాశి వారికి ద టవర్. మీరు మీ పర్సన్ ఇప్పుడు దాకా కలిసి ఉంటే విడిపోయే ఛాన్స్ ఉందండి. విడిపోయి ఉంటే మీరిద్దరు మళ్ళీ కలిసి ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి వచ్చేస్తారనమాట. మకర రాశి వారు. మకర రాశి వారు ఇవాళ ఒక స్టార్ లాగా ఉంటారండి. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుందన్నమాట. కుంభరాశి వారు. కుంభరాశి వారికి మీ పర్సన్తో మీకు ఇవాళ రీయూనియన్ అవుతుందండి. చాలా హ్యాపీగా ఉంటారు మీరు. మీనరాశి వారు. ద డెవిల్. ఎవరి మీద మీరు చాలా అబ్సెసివ్గా ఉన్నారండి. మీనరాశి వారు. ఎనర్జీస్ చూద్దామండి మనము. మేషరాశి వారికి ద థింకింగ్ మ్యాన్. ఎవరి గురించో చాలా ఆలోచిస్తున్నారండి మీరు. మేషరాశి వారు. వృషభ రాశి వారు. డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది కదా. మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు, లేదా మీ పర్సన్ అన్న మీ లైఫ్లోకి వచ్చేస్తారు. దానివల్ల కూడా తనతో కూడా మీరు హ్యాపీగా ఉంటారు. ఇక్కడ కూడా సేమ్ కార్డ్. డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. మీరు ఇవాళ చాలా హ్యాపీగా ఉంటారు. మీకు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి అన్నమాట. మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది. మిథున రాశి వారికి మీకు ఏదో ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది కదండి. మీ చుట్టూ ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చినట్టుంది. దాని గురించి ఇంకా మీరు ఆ రిలేషన్షిప్ నుంచి కూడా మూవ్ ఆన్ అయిపోవాలి అని అనుకుంటున్నారండి. మీ చుట్టూ ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చింది. కర్కాటక రాశి వారు. ఏదో లాస్ అయిందండి మీకు, అందుకనే ఇక్కడ చాలా బాధపడుతున్నారు. మీరు చాలా బాధపడుతున్నారు. 9 ఆఫ్ సోర్డ్స్. నిద్ర పట్టడం లేదు, చాలా మానసిక అశాంతితో ఉన్నారు కదా. లాస్ కార్డే వచ్చిందండి. ఏదో ఒక విషయంలో మీకు లాస్ జరిగింది, దానివల్లనే మీరు చాలా బాధపడుతూ ఉన్నారు. కర్కాటక రాశి వారు. మరి సింహరాశి వారు. ద హైబిస్కస్ వచ్చింది కదా, ద సన్. మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందండి. దానివల్ల మీరు హ్యాపీగా ఉంటారు ఇవాళ. కన్యా రాశి వారు. ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్. మీరు మీ ఫ్రెండ్స్తో జాలీ ట్రిప్కి వెళ్తే మీరు ఇక్కడ మీకు అంతగా ఇష్టం ఉండదన్నమాట. ఖర్చు చేయడానికి తటపటాయిస్తూ ఉంటారు. కన్యా రాశి వారు. తులారాశి వారు. అటాచ్మెంట్. ఏదో ఒక విషయంలో తులారాశి వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారండి. మీ మనసులో నా బాధను పెట్టుకొని బాధపడుతూ ఉన్నారనమాట. వృశ్చిక రాశి వారు. మీకు ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది కదా. కొంతమందికి ఆరోగ్యం కూడా బాగాలేదండి వృశ్చిక రాశి వారికి. దానివలన కూడా మీరు యూనివర్స్ని ప్రే చేస్తున్నారు. రెస్ట్ అండ్ రిజర్వేషన్ అని వచ్చింది కదా. యూనివర్స్ని మీరు ప్రే చేస్తున్నారనమాట. అండ్ ధనుసు రాశి వారికి ద టవర్. మీకు ఏదో ఒక విషయంలో హార్ట్ బ్రేక్ అవుతుందండి ఇవాళ. ధనుసు రాశి వారికి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి.
మకర రాశి వారికి ద స్టార్. ఇవాళ మీరు స్టార్ లాగా ఉంటారండి. కాకపోతే ఏదో ఒక విషయంలో మీరు ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారనమాట. కుంభరాశి వారు విక్టరీ. ఇవాళ మీకు అన్ని సమృద్ధిగా లభిస్తే ఏదో ఒక విషయంలో మీరు ఇవాళ విక్టరీ అనేది సాధిస్తారనమాట. మీనరాశి వారు డోర్ టు స్పిరిట్. మీకు అన్ని సమృద్ధిగా లభిస్తుందండి, కానీ ఎవరి మీద మీరు చాలా అబ్సెసివ్గా ఉన్నారనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఎంతో అంత మెసేజ్ అనేది వచ్చిందని అనుకుంటున్నానండి. వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకేనా? మీరు లైక్ చేయడం వలన, షేర్ చేయడం వలన మన ఛానల్కి ఇంకొంతమందికి రీచ్ అవుతుందని హెల్ప్ అవుతుందన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ బాయ్. టేక్ కేర్ అండి.